నాకు కొడితే కావాలి. అరే ఎందుకు నేను పాలు ఇచ్చుకోవాలి కానీ పప్పు ఇచ్చుకొని రేపు పొద్దున పడుకొని సాకులు చెప్పకూడదు, రికార్డింగ్ చేసుకో. బాయ్ నేను పొద్దున్నే డ్యూటీకి వెళ్ళాను, చేయబట్టేసింది, అందుకే వాళ్ళు 3 6 కొట్టాడు. ఏం సాకులు ఉండకూడదు, ఏం ఉండకూడదు సాకులు. క్లారిటీ చెప్తున్నా, ఏం చెప్పను. రేపు 4ంటికి లేకపోతే 12ంటికైనా వస్తాం. మధ్యాహ్నం గణేష్ నేను రాకపోతే మళ్ళీ మ్యాచ్ ఆపుతారా? వీడియో తీయాలిగా మరి. నువ్వు ఉంటావుగా మిన్నాయని బోర్డు మీద చేస్తున్నావు కదా. ఇప్పుడు 4ంటికి అన్నాడు కాబట్టి 4:10 అనుకో, నేను రమ్మని 4ంటికి 10 నిమిషాలు మరి అంతేగా. ఆ సాకులు చదువుతారుగా. 10 గంటలాగా చెప్పే రకాన్ని ఇప్పుడు అవి కూడా మాట్లాడుకోవాలిగా. ఇప్పుడు టైం అంటే టైమే ఏమంటారు, 5 నిమిషాలు మాకు మళ్ళీ 4-5కే లెక్కేసుకుంటాడు. గంట అంటే బాగుంటది. వాళ్ళ ఆయన గురించి మాట్లాడతాడండి. మేముంటే లేనోడి గురించి మదనన్న పేరు తీసాడా, రాంకి అన్న పేరు తీసాడా? ఎవరు ఇప్పుడు లేడుగా. మళ్ళీ స్టాండ్ నువ్వు దమ్మన్న మగడు అయితే వాడు అండర్-19 సెలెక్ట్ అయిన విషయం నాకు తెలుసు. తమ్ముడు బ్యాట్ టచ్ వికెట్ తెస్తా అన్నాడు, బ్యాట్ టచ్ చేస్తాను రా. 6 బాల్ బ్యాటే టచ్ చేశారు, బాడీ కూడా కాదు. బ్యాట్తో ఆడాడు ఇక్కడ ఇక్కడ బ్యాటే టచ్ చేసా, వికెట్ పడగొట్టలా. 6 బాల్ అన్నావు ఒప్పుకుంటా. 6 బాల్ బ్యాట్ తగిలిందంటే మాత్రం అసలు ఛాలెంజ్ అది. 6 బాల్ బ్యాట్, 6 బాల్ బ్యాట్ కాదు. వాడు ఏమన్నాడు, ర్యాంక్ అన్న ఏమన్నాడంటే, అరే యేసు బాబుగా